గత 25 సంవత్సరాల నుంచి మనం ఇన్వెస్ట్‌మెంట్ అవెన్యూని గమనించినట్లయితే, దాంట్లో ఎన్నో అప్‌గ్రేడ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. గతంలో ఓన్లీ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటే చాలా ఎక్కువ అనేటువంటి పరిస్థితి. అగ్రికల్చరల్ ల్యాండ్, బంగారమో ఇంతవరకే పరిమితం అయ్యి ఉండేది. అసలిప్పుడు అదే రియల్ ఎస్టేట్ ఒక్కటి చూస్తేనే అది అగ్రికల్చరల్ ల్యాండ్ పోయింది, ప్లాటింగ్ పోయింది, ఫ్లాటింగ్ పోయింది, అక్కడి నుంచి ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ అనొచ్చింది, అక్కడి నుంచి రీట్స్ అనొచ్చింది, ఇంకేదేదో ఇట్ ఈస్ ఎవాల్వింగ్. అక్కడ రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి, క్రిప్టోస్ వచ్చాయి, స్టాక్ ఇన్వెస్టింగ్ వచ్చింది. ఇన్వెస్ట్‌మెంట్ అవెన్యూస్ అనేవి వాస్ట్‌గా అప్‌గ్రేడ్ అవుతూ ఉంది. సార్ మీరు చెప్పండి. యాక్చువల్‌గా ఈ లాస్ట్ 25 ఇయర్స్‌లో మారుతున్న ఈ పరిణామాల వల్ల ఈ సొసైటీలో ఇన్వెస్ట్మెంట్ చేసే సైకాలజీ మారుతుండడం వల్ల మొత్తం ఇన్వెస్ట్మెంట్స్‌ని ఐ కెన్ డివైడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఒకటి ఫైనాన్షియల్, 2 నాన్ ఫైనాన్షియల్. అంటే ఇంకోలాగా చెప్పాలంటే ఫిక్స్డ్, నాన్ ఫిక్స్డ్ అని చెప్పొచ్చు. ఒకటి టాంజబుల్, ఒకటి ఇంటాంజబుల్. ప్రతి కేటగిరీలో కూడా ఈ టాంజబుల్, ఇంటాంజబుల్ వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కెరియర్ స్టార్ట్ అయ్యి నా ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది 2002, 3, 4 ఆ టైంలో 5లో నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అసలు నేను మామూలుగా స్టాక్ మార్కెట్లో ఉండేవాడిని. స్టాక్ మార్కెట్లో ఉండి నేను ట్రేడింగ్ కూడా చేసేవాడిని. చేస్తున్నప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ కాలే అప్పుడు 2005లో. మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే నేను స్టాక్ బ్రోకర్, నేను ట్రేడింగ్ చేస్తాను, ట్రేడర్ అని చెప్పినప్పుడు అసలు ట్రేడర్ 2025లో చెప్తేనే భయపడతారు. 2005లో చెప్పేవాడు ఆమె ట్రేడర్ అని గర్వంగా పారిపోయేవాళ్ళు. లిటరల్లీ నాకు అర్థమైపోయింది ట్రేడర్ అంటే అమ్మాయిని ఇవ్వరు, పెళ్లి కాదు. అర్థమైపోయింది లిటరల్లీ. దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. వెంటనే నేను వెళ్ళి కార్విలోనే నా రెజ్యూమ్ సబ్మిట్ చేసి ఐ గాట్ ఎ జాబ్ దేర్. ఎందుకు అంటే నా ప్యాషన్, ప్రొఫెషన్ రెండు ఒకటే కావాలి. అది ఎక్కడ పాసిబుల్, నేను ఎక్కడ వర్క్ చేస్తాను, నా ప్యాషన్ ఏంటి, అదే రెండు ఒకటే అయితే స్కైజ్ ద లిమిట్. అలాగా నేను ఆ టైంలో ట్రేడింగ్ అనేది ఒక బూతు 20 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడ చూసినా ట్రేడింగు, ఎస్ఐపి ఇవి కామన్ అయిపోయాయి. చూసారు ఎంత మారిపోయిందో లాస్ట్ 20 ఇయర్స్లో. నెంబర్ 2, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా అందరూ రియల్ ఎస్టేట్ అంటే మీరు చెప్పినట్టుగా ఒక ల్యాండు, స్థలము, పొలము, భూమి, ప్లాట్ మాత్రమే కాకుండా దాన్ని కూడా నాన్ ఫైనాన్షియల్ నుంచి ఫైనాన్షియల్గా తీసుకొచ్చేసారు. రీట్స్ ఏఐఎఫ్లో స్పెషల్లీ టు రియల్ ఎస్టేట్ ఏఎఫ్ ఉన్నాయి. అంటే వాళ్ళు మన దగ్గర తీసుకొని పూల్ చేసి రియల్ ఎస్టేట్ కంపెనీస్కి లెండింగ్ చేస్తారు. 3 ఇయర్స్ టైం లైన్, ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ప్రకారంగా మనకు వచ్చేస్తుంది. అంటే ప్రతిదీ చూసారు కదా, ఫిక్స్డ్ అసెట్ని ఫైనాన్షియల్స్లోకి మార్చేసి ఆ ఫైనాన్షియల్ అసెట్లో కూడా మన థాట్ ప్రాసెస్కి అనుగుణంగానే ఆ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొచ్చేసారు. ఓవరాల్గా మనం డివైడ్ చేస్తే అసెట్ క్లాసెస్ లేదా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ 5 రకాలుగా ఉంటాయి. 1 ఈజ్ ఫస్ట్ రియల్ ఎస్టేట్, సెకండ్ 1 ఈజ్ గోల్డ్, సిల్వర్, థర్డ్ 1 ఈజ్ పోస్ట్ ఆఫీస్, బ్యాంక్ అలాంటివి, 4 ఇన్సూరెన్స్, 5 క్యాపిటల్ మార్కెట్స్. ఈ 5 కూడా గత 50 ఏళ్ళ నుంచి ఇండియాలో ఉన్నాయి. స్టాక్ మార్కెట్ పుట్టిందే 1978లో. అప్పుడు ఉంది, గోల్డ్ సిల్వర్ ఉంది, బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ ఉంది, ఇన్సూరెన్స్ పాలసీ 1956 నుంచి ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉన్నాయి. ఇది ఒక్కొక్క దశలో ఒక్కొక్క స్పీడ్ ప్రకారంగా, వాటి గ్రోత్ ప్రకారంగా, మన సైకాలజీ మారుతున్న ప్రకారంగా అది ఇవాల్వ్ అవుతూ వస్తున్నాయి.